లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల నాది నక్కిలిసు గొలుసు 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 నాది 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 హలో ఎవరో అమ్మాయి ఫోన్ పెట్టేసినట్టుంది వెరీ బ్యాడ్ లక్. హలో పక్కన ఉండి హలో అంటే నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటావేంటి? హలో అంది మీరా? ఫోన్ ఏమో అనుకున్నానండి. హో యంత్రానికి మనిషికి మధ్యలో బ్రతుకుతున్నావు అన్నమాట. అంటే నేను నా ఫోన్ ఎప్పుడు మంచి వైబ్రేషన్లో ఉంటామండి. ఓహో ఏంటలా సిగ్గుపడిపోద్దాం? కొమ్మ తీసి ప్రేమలో పడ్డావా? అంటే చూసిన ప్రతి అమ్మాయిని ప్రేమించానండి. ఎవరైనా మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తారు, చూసిన ప్రతిదాన్ని ప్రేమించరు. అంటే చూసిన ప్రతి అమ్మాయి నా మనసుకు నచ్చేస్తుందండి. ఆహా అయితే అదేదో జబ్బై ఉంటుంది, వెళ్ళి డాక్టర్ చూపించుకో. చూపించానండి. వయసు వచ్చాక పెళ్ళి అవ్వకపోతే
అందరూ అలానే కనిపిస్తారటండి. ఓహో, అలా అయితే తొందరగా చేసుకోపోయావా? ఒక మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకో అంటున్నా. అంటే నా పెళ్లి కోసం ఈ అలాని ఊరు లేదు, ఈ అక్కడ గడప లేదండి. అయ్యో, బానే ఉన్నావు కదా, ఏ ఎవరికి నచ్చడం లేదు? అంటే మీకు నచ్చానా? హలో, బాగానే ఉన్నావు అన్నాను, నాకు నచ్చామనం లేదు. ఛే, నీకు నచ్చలేదా? నేను ఎవరికీ నచ్చనండి. బేసిక్గా నా జాతకమే అంత. సరేలే, నీకు తగ్గ అమ్మాయి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, నువ్వేం ఫీల్ కాకు. సరే సరే, ఇంతకు మీ బాస్ ఉన్నారా? అంటే మీరు ఈశ్వర్ కోసం వచ్చారా? మరి నీకోసం అనుకున్నావా? వచ్చిన ప్రతి వారు ఈశ్వరుడేడి వినాయకుడి గురించే వచ్చేవాళ్ళు కానీ నా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. వాళ్ళలో ఉన్నది ఏంటో నాలో లేదేంటో. అయ్యయ్యో, సరే, ఈశ్వర్ ఎక్కడున్నాడు? బాసు వచ్చేసావా? ఇప్పుడు నీ గురించి అడుగున్నాం బాసు. నీకు నిండు నూరేళ్ళు బాసు. తను చూస్తే నిన్ను నూరేళ్ళు కాదురా, ఈ రోజే చంపేసేటట్టుంది. వచ్చి కదా నాతో మాట్లాడు, వెళ్ళాలి. బాసు, అమ్మాయి గారు చాలా వేడి మీద ఉన్నారు, ఏమైనా చల్లని తీసుకొని రాబో. సరే బాస్. గీత, నేను క్షమించమని అడగను, ఎందుకంటే మన మధ్య బాసు. చెప్పు బాసు. గీత, వీడి పూర్తి పేరు గుణవచారు వాసుదేవమూర్తి. ఈ మధ్యనే చందుకు తగిలాడు. వంట కోసం తెచ్చి పెడితే మా మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ఒట్టి వేస్ట్ ఫెలో. ఆహా, ఒక అమ్మాయితో ఇంట్రడ్యూసింగ్ ఎంత బాగా చేసావు బాసు. మన ఫేస్ కి ఆ మాత్రం చాలు గాని ఇంక వెళ్ళి చెప్పిన పని చేయి. తప్పుతుందా మరి? గీత, క్షమించమని నిన్ను అడగను, ఎందుకంటే మన మధ్య అర్థం చేసుకోవడాలే తప్ప అబద్ధాలు అనుమానాలు ఉండకూడదు. నిన్ను అర్థం చేసుకోవాలంటే నేను ఇంకో ఎన్ని జన్మలు ఎత్తాలో. నువ్వు చెప్పింది నిజమే గీత, నీ స్థితిలో నేనున్నా అలానే ఆలోచిస్తాను. అసలు ఎప్పుడు లేటుగా వచ్చాను అంటావే గాని ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది ఈశ్వర్? మా అనాథ శరణాలయంలో 2 అమ్మాయిలు మిస్సింగ్. వాళ్ళ కోసమే వెతకడానికి వెళ్ళా. మరి కనిపించారా? లేదు గీత, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాను, అందుకే నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. ఓ సరే, నన్ను క్షమించు, అసలు విషయం తెలుసుకోకుండా నేను బాధ పెట్టాను. నువ్వు ఎప్పుడు అంతే కదా. కాదు, నీతో చాలా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది గీత, చెప్పు గీత. ఏముంది, మా శ్రీరామ్ బాబా అమెరికా నుంచి వచ్చాడు. అసలు చాలా గొడవ చేస్తున్నాడు పెళ్లి చేసుకోమని. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే కొంచెం తొందరగా మనం పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. నిన్ను దగా చేస్తానంటే భయపడాలి కానీ నా దాన్ని చేసుకున్నానంటే భయం ఎందుకే? ఈశ్వర్, నా బాధ నీకు అర్థం కావడం లేదు. అసలు నేను చూడకుండా, నిన్ను కలవకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. అసలు నిన్ను చూడకపోతే నా ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. నిన్ను చూస్తే పోయే ప్రాణం మళ్ళీ వస్తుంది. అంతే, అసలు ఎందుకు కోసం పుట్టానో తెలియదు కానీ నేను బ్రతికింది మాత్రం నీకోసమే. నువ్వు లేకుండా నేను ఉండలేను. గీత, నా పెళ్ళంటో జరిగితే అది నీతోనే, మన పెళ్ళంటో జరిగితే అది నా ఫ్రెండ్ అనుమతితోనే. ఈరోజే నేను మా ఫ్రెండ్తో మాట్లాడతాను మన పెళ్లి గురించి. ఒకవేళ తను ఒప్పుకోపోతే? వాడు వద్దని చెప్పడు గీత, ఎందుకంటే వాడి మాటే నా మాట, నా మాటే వాడి మాట. మా మనసు పలికే భాషలు వేరు కావచ్చు కానీ మేము కోరుకునే కోరికలు మాత్రం ఒకటే గీత. సరే ఈశ్వర్, నువ్వు చెప్పేది నిజమైతే చాలా హ్యాపీ. ఎందుకైనా ఏ అమ్మాయి అయినా తను ప్రేమించిన వాడే భర్తగా లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అబ్బా, అమ్మాయి గారి సిగ్గు సింధూరంలా పోస్తుంది. ఆ అదరాలు చూడు, అమృతం పూసిన పూతరేకల్లా ఉన్నాయి. తడుకు చిన్నది తాజా సోకులున్నది,
సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాల, నిలదీసి నీలోనే నెగ్గాల. చలివేసి సంధించాలి చేరాలా, కలబోసి పౌర్ణమి తీరాలా. ఒకటై యదా యదా ముడివేశ, కలిసి పదే పదే పెనవేశ. బియ్యం హఠాత్తుగా వదిలేశా, ముడిలో భారీ సుఖం చవి చూశా. ఓహో సలసలిప్సుల సలందుకుని వేళ. తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. సరదాలే సాయంకాల వేళ, సరసాలే తీరుతానే వీళ్ళ. కరగాలే వాడి వేడి తాకిట్లో, కరగాలే సిగ్గు వెన్న కౌగిట్లో. చిటికే వేసింది చిరు ఆశ, ఇటుగా రారమ్మని పిలిచేశా. చిటుకు చూపుల్లోనే గురి చూశా, కిటుకు లాగి లాగి అది మేషా. ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని కోరి. కడుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోల కడల్లో కోరుకున్నది, పూల పక్కల్లో వానమున్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా. మై మరపించి ముద్దల్లోనే ముంచి వేయాలా. అద్దెమితో పద్యమితో అద్దెమితో గిద్దంగితో. చెప్పరా దెయ్యం, ఉదయం నుంచి చూస్తున్నా ఒక్క పేషెంట్ కూడా రాడేంట్రా. నువ్వు ఇచ్చిన మందులు పని చేయకపోదా, ఉన్న రోగం ఎక్కువై లేనిపోయిన రోగాలని వస్తున్నాయని బయట అందరూ అనుకుంటున్నారు. బయట వాళ్ళు అనుకుంటున్నారా, నువ్వు అనుకుంటున్నావా? ఇంతకీ ఇంకేమనుకుంటున్నారో చెప్పు. నువ్వు ఇంజెక్షన్ చేస్తే
చేసి మరీ వెళ్ళిపోయింది డాక్టర్ గారు. అన్నోరింట్లో మీలాంటి ఎవడో ఉండే ఉంటాడు డాక్టర్. ఏంటయ్యా నువ్వు పిల్లలు కావాలంటావు, పిల్లమేమో దొబ్బేసింది అంటావు. ఒక్క మాట అర్థమైతే నీ పిల్లం మీద ఒట్టు. నాకు అర్థమైంది. సరే కానీ నీకు పిల్లలు పుట్టించే బాధ్యత నాది. ఆవిడికి పిల్లలు పుట్టించే బాధ్యత నాది. నేను ఈ జన్మలో నాకు పిల్లలు పుట్టాలనుకున్నాను డాక్టర్. మీ దయ వల్ల నాకు పిల్లలు పుడితే వాళ్ళకి మీ పేర్లే పెట్టుకుంటాం. వాళ్ళ మొహాల్లో మీ రూపాలనే చూసుకుంటాం. ఈ ఊరికి శివార్లో మా గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. రాత్రి 5 గంటలకి మీ ఆవిడని తీసుకొని రా. పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోదు. అలా ఎన్ని రోజులు తేవాలి డాక్టర్ గారు? ఆ డాక్టర్కి ఓపిక ఉన్న నాళ్ళు. మీరేమో గెస్ట్ హౌస్ అంటున్నారు, రాత్రి 10 గంటలు అంటున్నారు, ఇతనేమో ఓపిక అంటున్నారు. నాకేదో భయంగా ఉంది డాక్టర్ గారు. పడాల్సింది నువ్వు కాదు గోవిందో, మీ ఆవిడ. అవునయ్యా, కష్టాలు చేసేది మీ ఆవిడికి కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకే అల్లమని మాట మీ ఆవిడ వచ్చిందంటావా? వాళ్ళ ఊర్లో ఎవడో పిశాచాల ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడట. ఆడికి చూపించని చెప్పింది డాక్టర్ గారు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అన్ని చూసేస్తే ఇక్కడ మేమేం చూస్తాం? మీ ఇద్దరిలో ఎవరు చూస్తారో నాకు తెలియదు కానీ నా పిల్లం కడుపులో కాయ కాసేటట్లు చూడండి మరి. నువ్వు ఈ రాత్రికి మీ ఆవిడ్ని తీసుకొచ్చావనుకో, రాత్రి 10 గంటలకి పవర్ఫుల్ ఇంజక్షన్ పెడతాను. పొద్దున్నే మా పోతంగాడు నాకంటే పవర్ఫుల్ ఇంజక్షన్ పెడతాడు. ఆ తర్వాత నా స్వామి రంగా రాత్రి పండులాంటి పిల్లలు కొడతారు. డాక్టర్ గారు ఈ జన్మలో మీరు నన్ను తీసుకోలేండి డాక్టర్ గారు. ఫీజు మాత్రం ఇప్పుడే ఇచ్చి. డాక్టర్ గారు మీరేమో ఇంజక్షన్ అంటున్నారు, అలాగైతే నా దగ్గర మంచి సూది ఒకటి ఉంది, అదేనా? మా డాక్టర్ దగ్గర పెద్ద దబ్బనమే ఉంది. పూలు మూహబెట్టి పొట్టు కింద చీరగట్టి హంస నడక నడుస్తూ ఉందిరో, నా గుండెలో నగుచ్చుతూ ఉందిరో. ఎరుతాలు వేసి పట్టి నల్ల తేలు ముద్దులెట్టి నల్లి కొట్ల నంగిలాగా చూస్తాడు. నన్ను మాయ చేసి లవ్ మంత్రమేస్తాడు. పిల్లో పిల్లో మరదలు పిల్లో, ఊరి బయట తమలపాకు తోటకొస్తావా? పిలగో పిలగో ఎట్టా పిలగో, ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా? ఏమి చేయను పిల్లో, ఎట్టా నమ్మను పిలగో, అరే ఏమి చేయను పిల్లో. ఎట్టా నమ్మను పిలగో. కుదురా అసల పుల్లి పడతానే పట్టు. అయితే పెళ్ళోన తాళి కట్టు, తరువాతే తలుపు గడియ పెట్టు. అయితే పెళ్ళోన తాళి కట్టు,
ఈశ్వర్ అంటే నువ్వేనా? ఈశ్వర్ ప్రసాద్, ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు అయితే ఈశ్వరుడికి 3 గుండెలు. ప్రేమ, పగ, ప్రతీకారం. ప్రేమ సంగతి సరే, ఈ పగ ప్రతీకారం ఎవరిపైన? చెప్పుకునేటంత సాన్నిహిత్యం మన మధ్య లేదు, చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎంతకీ నువ్వెవరు? నీ పేరేంటి? నీకిక్కడ ఏం పని? అదేగా నీ ప్రశ్న. ఓపిగ్గా వింటావంటే విసికించకుండా చెప్తా. నా పేరు శ్రీరామ్ కుమార్, MBA. ఈ మధ్యనే అమెరికా నుండి వచ్చావు. విజేంద్ర భూపతికి మేనల్లుడివి. అల్లుడు కావాలని ఆశపడుతున్నావు. గీతాంజలికి మొగుడవ్వాలని ఆరాటపడుతున్నావు. నా గురించి చాలానే తెలుసుకున్నావు. నా చరిత్ర మొత్తం నిలువెల్లా చదివేశావన్నమాట. నీ చరిత్ర చదవడానికి నువ్వేమైనా స్వాతంత్ర సమయోధుడివా లేక సాహిత్య చక్రవర్తివా? ఏదో కావలసిన వాడివి, నాతో పోటీ పడుతున్న వాడివి, నా తమ్ముడు లాంటి వాడవని తెలుసుకున్నా అంతే. ఎవరా నీకు తమ్ముడు? ఒకే తల్లి పేరు తెంచుకొని పుట్టామా? ఒకే తండ్రి రక్తాన్ని తెంచుకొని పుట్టామా? తమ్ముడంట తమ్ముడు. నిజంగా తమ్ముడు అనే అభిమానమే నీకుంటే నా దారికి అడ్డురాకు, తప్పుకో. ఒక్కసారి ఒప్పుకున్నాక తప్పుకోవడానికి నేను అమెరికాలో చదవలేదు మిస్టర్. నా మరదలు నన్ను కాదని వేరే వాడిని ప్రేమించిందంటేనే వాడిని ఎప్పుడు చూద్దామా అని నా గుండె రగిలిపోయింది. ఆస్తా అంతస్తా హోదా ఏముందిరా నీలో? ఏవో మాయ మాటలు చెప్పి మా మామయ్య ఆస్తిని కాజేయాలని చూస్తున్నావు.
నాలో ఏముందని రోజు నా బొగ్గాన ముద్దాడుతుందో వెళ్ళి నువ్వే అడిగి తెలుసుకో. నాలో ఏముందని రోజు నా కౌగిలిలో బందీ అవుతుందో వెళ్ళి నువ్వే అడిగి తెలుసుకో మిస్టర్. నాలో ఏముందని రోజులో ఒక్క క్షణమైనా నాతో మాట్లాడకుండా ఉండలేకపోతుందో వెళ్ళి నువ్వే అడిగి తెలుసుకో మిస్టర్. సరే, ఎంత కావాలి? దేనికి? జరిగింది మర్చిపోవడానికి. ఇంకా ఏం ధరలేదే. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నువ్వు అతి తెలివిగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక్క రోజులో ఎంత లెక్క పెట్టగలవో అంత రాసుకో. ఎవ్వరికి కనిపించినంత దూరం పారిపో. పెరిగివాడిలా పారిపోవడానికి నేనేమి పాకిస్తాన్ సైనికుడిని కాదురా, భారతదేశ ప్రేమికుడిని. అయితే విజయేంద్ర భూపతికి అల్లుడువై తన ఆస్తి మొత్తాన్ని కాజేయాలని చూస్తున్నావు అన్నమాట. భూపతి అంటే ఎవరు అనుకున్నావురా? ఈ రాష్ట్రాన్ని తన అరచేతులతో సామంతుడు, ఈ లోకాన్ని తన కనుసైగలతో శాసించగల సామంతుడు. ఎంత ఐశ్వర్యవంతుడైనా తన కూతురికి తండ్రే. తన కూతురు చేసుకోబోయే నాకు మామే కదా. అయితే గీతను ప్రేమించడం మానంటావు. నువ్వు ఒక గంట ఊపిరి పేదలు మానేమని చెప్తావా? చెప్పు, మానేస్తా. ఒక నెల రోజులు నిద్రహాలు మానేయమంటే చెప్తావా? మానేస్తా. అంతేగాని నువ్వు చెప్పింది మాత్రం జరగదు. నువ్వు ఇలా రెచ్చగొడుతుంటే గీత మీద ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమించు, బాగా ప్రేమించు. నువ్వెంత ప్రేమించినా గీతని పెళ్ళాడేది నేనే. పిల్లాడు, బాగా పిల్లాడు, మేడ వాయిద్యాలతో పిల్లాడు. గీత తల వంచుకొని నీతో తాళి కట్టించుకుంటే అతిథిలా వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. నీ పోడి ఆశీర్వాదం కోసం నేను రాలేదు. మరి నా అనుమతి కోసం వచ్చావా? నీ అనుమత? చూడు ఈశ్వర్, నేను ఈ గాంధీ మహాత్ముడి సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని, పరులను హింసించడం తెలియని వాడిని. అందుకే నీకు నచ్చ చెప్పడానికి వచ్చాను. నాకు నచ్చ చెప్పాలని వచ్చావా? నన్ను రెచ్చగొట్టాలని వచ్చావా? రెచ్చగొడితే చచ్చిపోతావు. కావంటే నాకు బయలుదేరా. ఎందుకంటే నేనుండగా అది రాదు, అది వచ్చాక నేనున్నాను. మాటల్లో చెప్తే వినేటట్టు లేవే. అయితే చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వస్తా. ఉండేదని ఉంటే ఒక్కడి వేరా, లేదనుకుంటే 100 మందిని తీసుకురా. అంత మనగాడివా? మగాండిరా. నీతో గొడవ పడ్డానికి రాలేదు. అయితే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. ఒక్క నిమిషం గీతను ఏమైనా చేయాలని చూసావో నీ తలరాత మార్చేస్తా. ఏంట్రా కూస్తున్నావు? తప్పమ్మా, చాలా తప్పు. నా ఇంట్లో కొట్టుకుంటే పాటలు కాలేది నీ ఒంట్లోనే. ఒక్క ఫోన్ కలిసి ఎక్కడికైనా వస్తా. పగలు రాత్రి అని చూడకుండా కొట్టుకుందాం. ఒరే ఈశ్వర్, నిన్ను ఆ ఈశ్వరుడి దగ్గరికే పంపిస్తాను రా. వారా బచ్చా. అన్నా, మన దొరబాబు దొంగ నోట్లు మారుతుండగా పోలీసులు దొరికిపోయాడన్నా. మనం ఇక్కడ నుంచి ఈ స్థావరాన్ని విడిచిపెట్టి ఎక్కడికన్నా పోదామన్నా. మంచి మూడ్లో ఉంటే ఏంటో ఈ పోడవాళ్ళ. నువ్వు కాబట్టి బతికిపోయావు రంగా. అదే వేరే వాడైతే కామంతో క్రీడలాడుతున్న నేను మారణ హోమం చేసేవాళ్ళే. అయినా భయమెందుకురా? పోలీసులు పెట్టే చిత్రమంతలకు వాడు మనం ఎక్కడున్నాడో చెప్పేస్తాడన్నా. కుక్కకన్నా విశ్వాసం ఎక్కువగా. వాడు చావనైనా చేస్తాడు కానీ మన గుట్టు రొట్టు చేయడు. అన్నా, నువ్వు విన్నా మనం ఇక్కడ ఉన్నాం ప్రమాదం అన్నా. మనం కిడ్నాప్ చేసింది కూడా డిఎస్పీ మనవరాలను. మనం కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయట.
నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనన్నా. ఎదిరించడం తప్ప భయపడటం తెలియని వాళ్ళం మనం. ఈ ప్రభుత్వం ఎంతమంది పోలీసు అధికారులు నియమించినా మనం పట్టుకోవడం చాలా కష్టం. ఈ స్థానంలో అడుగుపెట్టిన ఏ పోలీస్ అధికారు ప్రాణాలతో బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ మధ్య శాటిలైట్స్ ద్వారా స్థావరాలు కొనుక్కుంటున్నారన్నా. ప్రపంచాన్ని గడగడలాడించిన బిల్లు ఆనందం అంటాడే దొరికిపోయాడన్నా. మనం ముందు జాగ్రత్త ఉండడం మంచిదన్నా. ముందు చూపు తర్వాత కానీ ముందు గ్లాసులో మందు పోయిరా. చేస్తానని మాట ఎవరా? నీకోసం నా ప్రాణమైన ఇస్తానన్నా. ఏం పని చేయమంటావో చెప్పన్నా. ప్రాణం అవసరం లేదా, ప్రాణం తీస్తే చాలు. మన బడబాబు పోలీసులకు దొరికిపోయాడ్రా, పాపం చచ్చిపోతాడ్రా. పోలీసులు చంపరన్నా, నిజాన్ని రాబడతారు. పోలీసులు చంపర్రా, మనమే మన దొరబాబుని చంపేస్తాం. ఏంటి నాకు పనేది? ఉండాలంగా వాడికి కుక్క కన్నా విశ్వాసం ఎక్కువరా, కానీ నాకు ఆ మోసలు వెళ్ళకంటే అనుమానం ఎక్కువ. దొరబాబు నిజాలు చెప్పేస్తే ఎందరో ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు కోరుతారా. బాబు నా తమ్ముడన్నా. ఈ అన్న బతుకుంటానంటే ఆ తమ్ముడు చచ్చిపోక తప్పదురా, వాడిని చంపేరా. నా ప్రాణానికి తెగించైనా దొరబాబుని కాపాడుకుంటానన్నా. వద్దునంగా శీలం పోయిన ఆడదాన్ని పోలీసులు దొరికిన నేరొస్తండి కాపాడి ఏం ఉపయోగం లేదు. వాడిని చంపే వాడి కుటుంబానికి నా సానుభూతి కలపరా. ఏం కావాలి? ఏం పని? ఏం పని చెప్తా కానీ చెప్పవా? నీతో మాట్లాడాలి. ఏం పని చెప్పమంటున్నారు? ఇద్దరిని చంపాలి. 5 లక్షలు అవుతుంది. 10 రోజులు రోజుకో పోటీ కావాలి. 10 రోజులు రోజుకో పోరి కావాలి వాడికి. ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి. రాజకీయ నాయకులకి అధికారం ఇచ్చి, ప్రభుత్వ అధికారులకి లంచాలు పిచ్చి, వయసులో ఉన్న వాడికి ప్రేమ పిచ్చి, ఈ పోరాజుకి పోరీల పిచ్చి. సరే పంపిస్తా, ఎప్పట్లోగా పూర్తి చేస్తాం. టైం చెప్పడం మీ వంతు, తెగ నరకడం నా వంతు, ముహూర్తం పెట్టడం మీ వంతు, మర్డర్ చేయడం నా వంతు. పోతురాజు, నువ్వు చంపాల్సిన వ్యక్తులు సింహాలు లాంటి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళని గోణ్ణిని కూడా తాకలేము. విడిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి. పులిని పట్టుకోవడానికి మేకపిల్లని ఎరవేసినట్టు ఎరవేయాలి. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. మీరు అడ్వాన్స్ ఇచ్చి దయచేయండి. ఇదిగో 10 లక్షల రూపాయలు. ఇది అడ్వాన్స్ మాత్రమే, మిగతాది పని అయ్యాక ఇస్తా. ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళ అడ్రస్. ఒకడు నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఒకడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఒకడు నా బిజినెస్ అడ్డొస్తున్నాడు. ఇంకొకడు నా జీవితానికి అడ్డొస్తున్నాడు. ఒకడు నా మొగుడే
చేస్తున్నాడు. ఇంకొకడు నాకు కాబోయేదానికి మొగుడవ్వాలనుకుంటున్నాడు. ఒకడు పోలీస్ ఆఫీసర్, ఇంకొకడు పని పాట లేని పోకిరి. మీరు చంపమంది పోలీస్ ఆఫీసర్నా? చాలా కష్టం. ఎంత కష్టం? 50 లక్షల కష్టమా 80 లక్షల కష్టమా చెప్పు, కానీ వాళ్ళు మాత్రం ప్రాణాలతో బతకూడదు. కడప నుంచి బాంబులు తెప్పిస్తావో, కర్నూలు నుంచి పేట కత్తులు తెప్పిస్తావో, అనంతపురం నుంచి రాడు దేరిన గుండాలను తెప్పిస్తావో తెప్పించు. మా తెగింపేంటో వాడికి తెలియాలి. రాజకీయ నాయకులు కాల్చాలన్నా, వ్యాపారస్తులను దోచుకోవాలన్నా పోలీసు వాళ్ళని కొనేవాడిని. అలాంటిది పోలీసులు చంపడం అంటే పథకం ఏమైనా పెడిచి కొట్టిందో మనం డేంజర్ లో పడతాం. పోతురాజు, డేంజర్ లో పడేది మనం కాదు, నువ్వు. ఈ హత్యకి మాకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వెవరవో మాకు తెలియదు, మేమెవరవో నీకు తెలియదు. అలా అయితేనే చెప్పు, అగ్రిమెంట్ పైన సైన్ చేస్తాం. త్వరలో జరగబోయే ఎలక్షన్లో మా మామయ్య పోటీ చేస్తున్నాడు. ఈ పని నువ్వు సక్రమంగా చేస్తే ఆ బాధ్యతలు కూడా నీకే అప్పచెప్తాం. సరే, ఒకసారి సై అన్నాక అయ్యనే ప్రసక్తే లేదు. ఆ అవసరం నీకు, ఈ అవసరం నాకు. వాళ్ళ కవర్లో ఫోటోలు ఉన్నాయి. త్వరలోనే ఆ ఫోటోలకి దండేసే రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో కళ్ళల్లో గురిపెట్టి కాల్చగల షూటర్లు ఎంతమందో ఉన్నారు. మా డబ్బుని నీ తెలివితేటల్ని వాటి కోసం ఉపయోగించు. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. మన ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఆనందింపరా. అలాగే అన్నా. హత్తుకొని వీరా వీరా గురుకుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుకు పనేరు చీరా చీరా ఒళ్ళంత తొళ్ళింద వింత కవింత లేలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా
సిగ్గులకి అలవాటు పడ్డాక ఇంటితో పనేముంది, ఇంటి వాళ్ళ అవసరం ఏముంది? చూడు, నాకు నచ్చినట్లు తిరుగుతా, నాకు నచ్చినోడితో తిరుగుతా. అడిగే హక్కు అధికారం నీకెవరిచ్చారు? తిరుగు, వాడితో ఈ ప్రపంచం మొత్తం తిరుగు, నేనేమనను. అయినా పెళ్లికి ముందు ఎంతో మంది తన బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు, కానీ పెళ్లి మాత్రం వేరే వాళ్ళని చేసుకుంటున్నారు. నువ్వు కూడా అలాగే నన్ను చేసుకో. ఏయ్ నార్మల్, అలా మాట్లాడడం సిగ్గుగా లేదు? నిజంగా చెప్తున్నా, నీకు సిగ్గు పరువు ఇంకేమైనా ఉంటే మరి అక్కడి నుంచి వెళ్ళ. నీకు లేని సిగ్గు నాకెందుకే మరదలు పిల్ల? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీకు నిజంగా సిగ్గు పరువు ఏమైనా ఉంటే చెప్పగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఐసీ గడవ్. అమ్మా అలాగనకమ్మా, నా ఒంట్లో కొవ్వు ఎక్కువ, అందుకే నువ్వంటే నాకు లవ్ ఎక్కువ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు అంటుంటే నాకు ఇక్కడే ఉండు ఉండు అనిపిస్తుంది. నువ్వు కోపంగా చూస్తే నా ఒంట్లో తాపం పెరిగిపోతుంది. నీ మాటలు నేనైతే వింటాను, నా మనసు వినదే. చిచ్చి, అసలు నువ్వు మనిషి కాదు. ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదా? అయినా నాకు తెలుసు నీ పనికి వాళ్ళ ప్రేమ అంతా నా ఆస్తి కోసమని. సరే, నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో. అమ్మా అలాగే నీకమ్మా, నీ అందంతో పోలిస్తే నీ ఆస్తి దిగ తుడుపుకు కూడా పనికిరాదు. అయినా నీ అందాన్ని వదిలి నీ ఆస్తిని కోరుకోవడానికి నేనేమైనా వెర్రి వెంగలప్పనా? నాకు రెండు కావాలి, అప్పుడే నాకు తృప్తి, నా మనసుకు సంతృప్తి. చిచ్చి, అసలు నిన్ననే లాభం లేదు. నీలాంటి విషం చేతుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు చూడు, మా నాన్న అనాలి. నువ్వేమన్నా బ్రహ్మనే అనాలి. ఇంత అందమైన బంగారు బొమ్మను నా బావ కోసం ఎందుకు పుట్టించావా అని, ఇంత అందమైన దేహాన్ని నా బావకు ఎందుకు సొంతం చేస్తున్నావా అని. అవసరమైతే నా అందాన్ని నేనే యాసిడ్ వేసుకొని తగలెట్టుకుంటాను, అంతేగాని నీకు దక్కే ప్రసక్తే లేదు. నెవర్. అయినా వాడిలో ఏం నచ్చిందే నేనంటే ఇంత అసహించుకుంటున్నావు? అతనిలో ఏం నచ్చిందో తెలియదు, కానీ నువ్వంటే ఎందుకు ఇష్టం లేదో బాగా తెలుసు. ఇంత జరిగాక కూడా చెప్పడాలేంటే, ఇక మొదలయ్యేది విప్పడాలే. నీ ప్రాణం తీస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళు. నా ఈశ్వరు వచ్చాడు, నీ ప్రాణం తీసేస్తాడు. దగ్గరగా రాకు, వెళ్ళి ఇక్కడి నుంచి. దగ్గరగా రాకపోతే దూరంగా ఉండి ఏం చేయగలను? ఇప్పుడే నీ అందాలను అనుభవిస్తా, ఇక్కడే నీ లేత సొగసులను నా సొంతం చేసుకుంటా. ఈ క్షణమే నీ పరువాలని నా ప్రాయాలకు జత చేస్తా. అబ్బా, నీ చేయి తగిలితే నా కామనాడులు ఉద్రేకం చెందుతున్నాయి. అదే నీ శరీరం మొత్తం తాకితే ఎలా ఉంటుందో ఇప్పుడే నాకు తెలియాలి, ఇప్పుడే నాకు తెలియాలి.
చంపనంత దూరం వెళ్ళిపోతాను. ఇగో ఈశ్వరుడు తెలిస్తే నీ ప్రాణం తీస్తాడు. వాడు చంపడం ఏంటి? నువ్వు కాదంటే నేనే చచ్చిపోతాను. కాదనుగా కాదనుగా ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై అఘాయిత్యం చేస్తావా? ఎవరు చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి వాడి భార్య నుంచి రక్షించారు. క్షమాపణలు కాసేపు పక్కన పెట్టండి మంగా గారు. మీరేంటండి పార్కులో ఎప్పుడు ఒంటరిగా ఇలా కనిపిస్తుంటారు? అబ్బే అదేం లేదండి. యాక్చువల్లీ నేను ఒక టీవీ ఛానల్లో చేస్తున్నాను. ఇక్కడ కొన్ని పార్కులో ప్రేమ జంటల్ని వీడియో తీసి లవర్స్ డే రోజు అది మా ఛానల్ ద్వారా అందరికీ టెలికాస్ట్ చేయాలనుకున్నాను. బట్ మా కెమెరామెన్ రావడం కొంచెం లేట్ అయ్యేసరికి అదిగో ఆ వెధవ వచ్చి ఇలా బిహేవ్ చేశాడు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీకు తెలుసా? నేనేం చేశానండి? ఎవరైనా ప్రేమ జంటల్ని కలపాలని చూస్తారు. మీరేంటండి వారి అభిప్రాయాలు ఆశయాలు అంటూ టీవీలో చూపిస్తారు. అంటే ఫలానా అమ్మాయి ఫలానా వాడితో తిరుగుతుందని చెప్పడమే కదండి మంగా గారు. సారీ అండి, నన్ను మీరు క్షమించాలి. అంత తప్పు మీరేం చేశారండి మంగ గారు? యాక్చువల్లీ నా పేరు మంగ కాదండి, గీతాంజలి. నేను ఆ రోజే అనుకున్నా. ఏమనుకున్నారు? మల్లెపూ లాంటి మీకు మీ రూప లావణ్యానికి మంగా ఏంటండి? ఓహో సరే, చాలా థ్యాంక్స్ అండి. ఇందుకు మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమిస్తే తొందరగా చెప్పండి. మా ఛానల్ ద్వారా మీ అభిప్రాయాలను అందరికీ తెలిసేలా నేను టెలికాస్ట్ చేయిస్తాను. హలో, మిమ్మల్ని పేరు చెప్పమంటే అలా సిగ్గుపడుతూ చూస్తారేంటి? ఇందుకు ఎవరా అమ్మాయి? పోనీ మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ఎలా పడ్డారు చెప్పండి. ఈ మధ్యనే ప్రేమలో అంచుల నుంచి నడువు విరిగేలా జారిపడ్డారు. ఓహో, ఇందుకు అమ్మాయి పేరేంటో చెప్పనే లేదు. అమ్మాయి ఏం చేస్తుంది? మీ ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి. ఓహో, సిగ్గా చెప్తే అందరికీ తెలిసిపోతుందనా? సరేలే, పోనీ ఆ అమ్మాయి పేరైనా చెప్పండి. ప్రేమిస్తున్నాను. ఏంటి అంటే మీది వన్ సైడ్ లవ్వా? చెప్పండి, కొంచెం ఫాస్ట్గా చెప్పండి. మీ స్టోరీ వినడానికి నాకు చాలా చాలా ఆతృతగా ఉంది. ఆమె గురించి చెప్పాలంటే తెలుగు భాషలో అక్షరాలే చాలవండి. ఓహో, అయితే ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా. జోకు బాగుందా? మీలానే చాలా అందంగా ఉంటుంది. ఓహో సరే, మరి అమ్మాయి పేరైనా చెప్పొచ్చుగా. సరే అయితే కొన్ని పేరు కాకపోయినా అమ్మాయి కోసం ఒక మంచి కవిత చెప్పండి. కవితని చెప్పడానికి నేను ఏమైనా కవిని కాదండి. ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరూ కాళిదాసులే కానీ పర్లేదు చెప్పండి. ఆమె లిగిచాకే ఈ జగతికి సూర్యోదయం, ఆమె నడిచాకే ఈ ధరణికి ధన్యోదయం, ఆ పలికే తెలుగు భాషకి జీవనోదయం. చాలా బాగా చెప్పారు, సూపర్. మీలాగే మీ కవిత కూడా చాలా బాగుంది. సరే, మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీ ప్రేమ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ అమ్మాయి కనీసం నా పేరు కూడా అడగలేదు. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అంటావా? ఓ, మీరు నన్ను క్షమించాలి, ఇంతసేపు మాట్లాడాను, కనీసం మీ పేరు కూడా అడగలేదు. మీ పేరేంటి? ఆల్రెడీ క్షమించాను కదండి. అదే, నేను మీ పేరు అడగలేడం మర్చిపోయాను, అందుకే అడుగుతున్నాను. మీ పేరేంటి? నా పేరు చంద్రహాస్ అండి. వావ్, స్వీట్ నేమ్.
సరే అయితే బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. గీత, నీ ప్రశ్నలకు సమాధానం ఏమని చెప్పను? నా గుండెల్లో ఉన్నది, నా కళ్ళ ముందు ఉన్నది నువ్వేనని చెప్పడానికి నా పెదవులకి ధైర్యం చాలడం లేదు. నా ఊహల పల్లకిలో ఊరేగుతున్నా సువర్ణహారాల స్వర్ణ సుందరుడి నువ్వేనని చెప్పడానికి నా కన్నులకు భాషలు తెలియడం లేదు. నా మధ్యలో దాగి ఉన్న ప్రేమదేవత నువ్వేనని చెప్పదు. ఎలా చెప్పను? గీతాంజలి, నా ప్రేమకై చేస్తా నీ హృదయాంజలి, నీ ప్రేమకై చేస్తా పుష్పాంజలి. మై స్వీట్ హార్ట్ గీత, ఇక్కడ ఉన్నాను. ఏంటి ఈరోజు ఉపద్రవం మీద ముంచుకొచ్చేటట్లుంది. ఎందుకో మరి
అదే ఎప్పుడు తమరు రాని మీరు ఈరోజు కొంచెం ఫాస్ట్గా వచ్చారు కదా అందుకే. యాక్చువల్గా ఈరోజు కూడా పార్క్లో ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి, కానీ ఆ అమ్మాయికి ఈరోజు పెళ్లి చూపులు, అందుకనే అలాగే ఈ ఇంటికి వచ్చాను. సరే సరే వెళ్ళి అమ్మాయి దగ్గరికే వెళ్ళు, నేను వస్తా. అలా అనకే గీత, నిన్ను ఏడిపించాలని అన్నాను కానీ ఇంకేం మరి. తెలుసు తెలుసు, ఇలా నన్ను ఏడిపిస్తూ ఉన్నావు అనుకో నిన్ను. సరే కానీ గీత, ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏముంది, ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం ఒక నరకంలా ఉంది. అందుకే తొందరగా లేడీస్ హాస్టల్కి షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాను. ఎందుకు గీత, ఏమైంది? ఆ శ్రీరామ్ గారు ఏమైనా చేశాడా చెప్పు. వాడి కాళ్ళు చేతులు నరికి వాడికి మన పెళ్లి కానుగ్గా వాడికే పంపిస్తా. అవును, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా నాన్న కూడా వాడిని పెళ్లి చేసుకోమంటున్నాడు. అసలు నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండడం. సరే గీత, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడలేను గీత. అయినా ఇంట్లో ఒంటరిగా ఉంటే అలానే అనిపిస్తుంది. పద అలా సినిమాకి వెళ్దాం. నా మనసు ఏం బాగాలేదు ఈశ్వర్. మనసు ఎప్పుడు బాగానే ఉంటుంది గీత, మనమే దాన్ని బాధ పెడుతుంటాం. సరేలే, ఇంట్లో ఎవరు లేరుగా, కాసేపు ఇక్కడే ఉందాం, కొంచెం ఫ్రీగా ఉంటుంది. నీ ఇష్టం గీత. గీత, నిన్ను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్న అలా పూల పంపై కూర్చోబెట్టి కూర్చోబెట్టి నీ ఒళ్ళో తలపెట్టుకొని పడుకోవాలనిపిస్తుంది గీత. ఓహో, సరే అయితే ఎందుకు అలా అనిపిస్తుంది? ఏం చెప్పమంటావు? నా వయసు చేసే జోరు, నా మనసు చేసే హోరు అలా అనిపిస్తున్నాయి మరి. అలాంటప్పుడు అయ్యగారు తొందరగా పెళ్లి చేసుకుంటే అప్పుడు ఒళ్ళో నీ గుండెల మీదే తల పెట్టుకొని పడుకోవచ్చు. సరేనా? మహముద్దు
చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చిలిపి అందనంటావా చేత చేసి లాలింతావా నడుమున ఊగే జడగంట తిప్పుకోక దీననుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేన ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువో బాబా మహావీర మానస చారా బహుమానంగా గడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోర దేశలగేరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ